హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి ఎడ్యుకేషన్ వరల్డ్. మనం ఇప్పుడు 1వ 2వ తరగతిలోని కొన్ని ముఖ్యమైన అంశాల గురించి వివరించుకుందాం. 1వ 2వ తరగతిలో పెద్దగా అంశాలు ఏమీ లేవు, అర్థాలు ఎక్కువగా ఉండడం జరిగింది. ఇవి దాదాపు ఇవి కూడా మనకు ఎందులో చూసినా కూడా 3వ తరగతి ఎక్కువగా టాపిక్స్ అనేవి ఉండడం జరుగుతుంది. 1వ 2వ తరగతిలో ముఖ్యంగా అర్థాలు అనేవి మనకు ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. ఇందులో ఉన్న కొన్ని ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకుందాం. ఇందులో సంక్రాంతి పండుగ రోజు పాత బియ్యం సకినాలు అరిసెలు చేస్తారు. అదేవిధంగా ఇటుక ఆకారం సాంచే ఆషాఢంలో మైదాకు చిగురుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అర్థాలు చూసుకుందాం. ఈ ముఖ్యమైన అర్థాల గురించి ఎక్కువగా ఎగ్జామ్స్ రావడం జరుగుతుంది. జశం అనగా చేప, కృషి అంటే వ్యవసాయం, నృపతి అంటే రాజు, ఘటం అంటే పాత్ర కుండ, హేమము అంటే బంగారం, పదిలం అంటే జాగ్రత్త పైలం, భద్రం అంటే జాగ్రత్త, మోజు అంటే ఆశ అభిలాష ఇష్టం, రౌతు అంటే గుర్రపు స్వారీ చేసేవాడు, సేద్యం పైరు పట్టుట కృషి చేసేవాడు. ఇందులో ముఖ్యంగా రౌతు అనేది 1-2 సార్లు రావడం జరుగుతుంది. గుర్రపు స్వారీ చేసేవాడు అర్థం గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 2వ తరగతిలో కొన్ని అంశాలు కూడా ఇదే విధంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 1వ తరగతిలో ఈ 1వ తరగతికి మరొక పేరుగా జాబిలి 1 అని అంటాం. 2వ తరగతిని జాబిల్ 2గా అంటాం. ఇంతకుముందు డిఎస్లో ఒక క్వశ్చన్ రావడం జరిగింది. ఇందులో ముఖ్యాంశాలు చూద్దాం. ఈత చెట్టు ఈనెలతో పతంగి చేస్తారు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం అనేది జూన్ 2, 2014 ఏర్పడింది. మొత్తం 29 రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. అందులో 33 జిల్లాలు ఉండడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి తెలుగు నెలలు. తెలుగులో మొత్తం 12 నెలలు ఉన్నాయి. అందులో మొదటిది వచ్చేసి చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొన మాసం. ఇవి 12 తెలుగు నెలలు. అదేవిధంగా తెలుగు నెలల పండుగలు అంటే ఏ నెలలో ఏ పండుగ వస్తుంది అనేది చూద్దాం. చైత్ర మాసంలో ఉగాది పండుగ వస్తుంది. ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి, పాల్గొనంలో హోలీ, భాద్రపద మాసంలో వినాయక చవితి, అశ్వయుజంలో దసరా పండుగ రావడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ శ్రీకృష్ణ శతకం మకటం అంటే శ్రీకృష్ణ శతకం యొక్క మకటం కృష్ణ అనే మకటం ఉంటుంది. ఇందులో వచ్చేసి అర్థాలు అంబు అంటే నీరు అంబువు, ఒడిసిపట్టు అంటే భద్రంగా పట్టుట, కరి అంటే ఏనుగు, గతి అంటే దిక్కు, తోవ, కీస అంటే జేబు, చిలక అంటే సాగులేని పంట భూమి, దిమ్మిస అంటే నేలని గట్టిపరిచే పనిముట్టు, పగ్గం అంటే తాడు, భావము అంటే పుట్టుక, కల్వం అంటే చిన్న రోలు. ఇది ఇంపార్టెంట్, ఇంతకుముందు ఒకసారి వచ్చినట్టుంది. కౌచిప్ప అంటే ఆలుచిప్ప. ఈ రెండు ఇంపార్టెంట్. అంటే కల్వం అంటే చిన్న రోలు, కౌచిప్ప అంటే ఆలుచిప్ప. నెక్స్ట్ వచ్చేసి నందనుడు అంటే కుమారుడు, గటక అంటే జొన్నాన్నం, చెలిమి అంటే నీటిగుంట. సారీ, ఇది చెలిమి కాదు, చెలిమే. ఇది చెలిమే. దొప్ప ఆకులతో చేసిన గిన్నె, పబ్బతి చేతులు జోడించడం, మాను అంటే చెట్టు, మేదరి సిబ్బి అంటే కంకబొంగుతో చేసినవి, రొసరొస అంటే కోపం, వెలియ అంటే ప్రకాశించు, క్షీరాబ్ది అంటే పాల సముద్రం, ఈసు అంటే కోపం, కూర్మి అంటే ప్రేమ స్నేహం సోపతి. ఈ 1, 2వ తరగతిలో ముఖ్యంగా అర్థాలు అనేది మనకు ఇంపార్టెంట్. అవి ఒకసారి చూసుకోండి.